దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే తన ప్రాణమును ప్రేమిస్తారో వారు దానిని పోగొట్టుకుంటారు. ఎవరైతే తన ప్రాణాన్ని ఎవరు ప్రేమించారని మనకు తెలిసిన ఉపమానం ధనవంతుడు, లాజరు. వారిద్దరూ, ధనవంతుడు తన ప్రాణాన్ని ప్రేమించాడు కదండి. ప్రేమించినందుకే కదా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని ఆయన ఎంతో విందులతో ఆర్భాటాలతోటి ఆయన తన ప్రాణాన్ని ప్రేమిస్తుంటే, మరి పేదవాడైన లాజరు తన ఆహారం నిమిత్తం ఎంతగానో దిగజారుతూ బల దగ్గర కింద పడిన మొక్కలని ఏరుకు తిన్నారు. విధానంలో వారిద్దరూ కనపడుతున్నారు మనకి. కానీ తన ప్రాణాన్ని ప్రేమించిన వ్యక్తి ఏం చేశాడండి? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కానీ తన ప్రాణాన్ని ద్వేషించిన వాడు లాజరు ఏమయ్యారండి? తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. ఎలాగంటే నిత్య రాజ్యంలో వారికి స్థానం దొరికింది. ఎందుకంటే వారు నిజంగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి లాజరు నిత్యరాజ్యంలో చేరుకున్నాడు. అలాగే కింద వచనాల్లో చూస్తే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవునికి స్తోత్రం. చూసారని కింద వచనంలో కూడా నన్ను సేవించిన ఎడల, ఎవరినండి సేవించాలి? యేసుక్రీస్తు ప్రభువారిని సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. ఆయన మార్గంలో మరి ఆయన్ని మనం సేవించినప్పుడు, ఆయన పూజిస్తున్నప్పుడు ఆయన మార్గంలో మనం వెళ్ళాలి కదండి. అలాగే నా మార్గంలో నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. దేవునికి స్తోత్రం. మనమైతే సేవకుడైతే ఎక్కడైతే ఉంటాడో, ఎంత మరి చెప్పలేని పరిస్థితుల చోట్లకు వెళ్తూ ఉంటారు దైవజనులు. భయంకరమైన దారులు లేని పరిస్థితుల్లో కూడా బిడ్డలు వెళ్తూ ఉంటారు. కొండల్లోకి ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు కదండి. మరి వెళ్ళినప్పుడు కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రమలు ఎంతో భయంకరమైనవి అయినా సరే ఆయన సహించుకోవడానికే వచ్చాడు, తను ఓర్చుకోవడానికే వచ్చాడు. అలాగే దేవుని చిత్తం ఏమైతే ఉందో ఎరిగి ఆయన ఈ భూమి మీదకి వచ్చినారు. మనము కూడా మరి ఆయన మనకున్న సమస్యలు ఏంటి, మనకున్న వేదనలు ఏంటి, ప్రతి దాన్ని కూడా మనము లక్ష్య పెట్టకుండా ఆయన మార్గంలో మనము ఉన్నప్పుడు, ఆయన సేవించినప్పుడు అంటండి, మరి ఎవరు మార్గం? మన యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, మనం ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు అంటండి, మన ఎడల తండ్రి ఎంతగానోనంటండి కనపరుస్తాడంటండి. సేవించిన నా తండ్రి అతన్ని కనపరచును. తండ్రి ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు చక్కని మార్గంలో నడుస్తున్నారో వారి పట్ల అంటండి దేవుడు అందరి ఎదురుగుండా కనపరిచేవాడిగా ఉన్నాడంటండి. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మాట మనం విన్నాము కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎంతగానో సంతోషిస్తూ అనేక మంది దగ్గర మనల్ని కనపరుస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాతోనూ నీతోనూ మనందరితోనూ కూడా మాట్లాడుతున్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.